సౌందర్య, ఎక్కడేం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నాను. ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ సంపద ఆవిరైపోతే అప్పుడెలా అని బాధపడుతున్నాను స్వప్న. సౌందర్య, తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది, ఒళ్ళు మండిపోతుంది. అసలేం జరిగింది? ఆ దుర్మార్గుడు కళ్యాణ్ గారిని ముంచేసేలా ఉన్నాడు. ఏంటి నువ్వు చెప్పేది? అవునే, ఆ రామ్ ప్రసాద్ గాడి గురించి. నీ మీద పగతో నీ కాబోయే భర్తతో ఫ్రెండ్షిప్ చేశాడు. తన కష్టాలన్నిటినీ చెప్పి కళ్యాణ్ గారి మనసు కరిగిపోయేలా చేశాడు. జాలిని, సానుభూతిని సంపాదించాడు. వాటి విలువెంతో తెలుసా? అక్షరాల 25 లక్షలు. 25 లక్షలా? మరేంటనుకున్నావ్? ఏకంగా దుర్మార్గుడు మూతపడ్డ తన ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించడానికి 25 లక్షలకి టెండర్ పెట్టాడు. నీ కళ్యాణ్ మనసు నీకు తెలిసిందే కదా. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే అస్సలు భరించలేడు. అందుకే వాడు చెప్పిన కళ్ళబొల్లి కబుర్లకి కరిగిపోయి అంత డబ్బుని ఫ్రీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. నిజంగానా? ఈ సంగతి తెలిసినప్పటి నుంచి నాకు కంటి మీద కునికైనా లేదంటే నమ్ము. ఇలా ఖర్చు పెడుతూ పోతే కొండలైనా కరిగిపోతాయంటారు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి. నేనా? నేనేం చేయను? ఆయన డబ్బును ఆయన ఎవరికో ఇస్తే కాదనడానికి నేనెవర్ని? అయ్యో, ఎవరివేంటి స్వప్న? నువ్వు కళ్యాణ్కి కాబోయే భార్యవి, ఈ ఆస్తికి యజమానురాలువి. అంటే కళ్యాణ్ చేసే అపాత్రదానాల వల్ల నష్టం వస్తే అది నీకే, నీకు పుట్టబోయే పిల్లలకే. చూడు స్వప్న, నేను నీ ప్రాణ స్నేహితురాల్ని కాబట్టే నీ గురించి, నీ ఫ్యూచర్ గురించి ఇంతగా బాధపడుతున్నాను. అందుకే అసలు ఈ రామ్ ప్రసాద్ ఎవడు, వీడు కావాలనే కళ్యాణ్ గారికి ఎందుకు దగ్గరవుతున్నాడు అని సీక్రెట్గా ఎంక్వైరీ చేయించాను. ఆ ఎంక్వైరీలో వాడి గురించి కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏంటవి? వాడో మేకవన్నె పులి, రక్తం తాగే రాక్షసుడు, పరమ నికృష్టుడు, భయంకరమైన శాడిస్ట్. కట్టుకున్న దాన్ని చిత్రహింసలు పెట్టి ఇంట్లోంచి తరిమేసిన చండాలుడు. అలాంటి నీచుడితో కళ్యాణ్కి స్నేహమా? వాడి కళ్ళబొల్లి మాటలు నమ్మి లక్షల డబ్బుని అప్పనంగా దోచిపెట్టడమా? ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈవేళ 25 లక్షలు, రేపు 50 లక్షలు, ఆ తర్వాత 1 కోటి రూపాయలు. కళ్యాణ్ వీక్నెస్ని వాడు క్యాష్ చేసుకుంటూ పోయి చివరికి నెత్తి మీద తడిగుడ్డ వేస్తే కష్టం నష్టం ఎవరికి? నీకేగా. స్వప్న, అందుకే చెప్పేది, మగాడు తప్పు చేస్తే ఆడది ఆ తప్పుని సరిదిద్దాలి. మగాడు తప్పటడుగు వేస్తే ఆడది అడ్డుకుని తీరాలి. నిండా మునిగిపోకముందే జాగ్రత్తపడు. స్నేహం పేరుతో ఆ దుర్మార్గుడు విసిరిన వలలోంచి ఎలాగైనా నీ కళ్యాణ్ణి రక్షించుకో. వెధవ డబ్బు పోతే పోయింది అనుకోవచ్చు, కానీ ఫైనల్గా వాడు కళ్యాణ్ గారికి హాని తలపెట్టి నిన్ను లొంగ తీసుకోవాలనుకుంటే అప్పుడేం చేస్తావు? ఆలోచించుకో. సింధు, నువ్వా? యా, నేనే. ఏంటిది? జస్ట్ తమాషాకి. తమాషానా? ఒక్క క్షణం అదిరిపోయాను తెలుసా? సారీనే.
షట్ అప్. అబ్బా సారీ చెప్పాక కూడా తిడతావేంటే? ప్లీజ్ సౌందర్య. ఇట్స్ ఓకే. ఇంతకీ నా కార్లోకి నువ్వెప్పుడెక్కావు? బావని చూద్దామనిపించి ఇంటికొచ్చాను. ఇంటి ముందు నీ కారు కనిపించింది. ఇంట్లో నువ్వున్నావంటే నేను ఎంటర్ కాకూడదు కదా, అందుకే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇలా దాక్కున్నాను. ఓ, మ్మ్, మొత్తానికి భలే డ్రామా ఆడుతున్నావే. నీకోసమే కదా. అవుననుకో, నేనంటే నీ ఫ్రెండ్ని, అందుకే ఇంత కష్టపడి బావతో నా పెళ్లి చేయాలనుకుంటున్నావు. మరి ఆ స్వప్న మీద ఎందుకే నీకు అంత కోపం? కోపమా? కోపం ఏంటి? కోపం కాకపోతే మరేంటి? స్వప్నని పెళ్లి దాకా తెచ్చి దెబ్బ కొట్టబోతున్నావు అంటే ఇంకేంటి అర్థం? సింధు, నీకు కావాల్సింది నీ బావతో నీ పెళ్లి జరగడం. మిగతా విషయాలు నీకు అనవసరం. అఫ్కోర్స్ అది నిజమే అనుకో, కానీ నా పెళ్లి చేయడానికి స్వప్నని బలిపశువుగా ఎందుకు మారుస్తున్నావు అని. సింధు, అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన పని లేదు. అక్కర్లేని ఆరాటాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఓకే, నువ్వేం చేస్తే నాకెందుకు, ఆ స్వప్న ఏమైపోతే నాకెందుకు? నాకు కావాల్సింది బావతో నా పెళ్లి. అది అంతవరకే ఆలోచించు. ఓకే, మరైతే సింధు వెడ్స్ కళ్యాణ్ అని శుభలేఖలు వేయించునా? ఆ వేయించి ఊరంతా ముందే పంచిపెట్టు. మన ప్లాన్ కాస్త బయటపడుతుంది. అప్పుడు మీ బావ నన్ను షటప్ అంటాడు, నిన్ను గెట్ అవుట్ అంటాడు. క్లైమాక్స్ ముందే ప్లాన్ లీక్ అయిపోయాక ఇక ఏ అడ్డు లేకుండా ఆ స్వప్న మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాడు. అమ్మో, మరందుకే నోరు మూసుకొని ఉండు అని చెప్పేది. సరే, కానీ సౌందర్య, సింధు వెడ్స్ కళ్యాణ్ అని శుభలేఖని చూసి మురిసిపోవాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? అయితే ఒక పంచే. ఏంటి, శుభలేఖల్ని అచ్చుగుద్దించినా? ఆ శుభలేఖల్ని కాదు, ఒకే ఒక్క శుభలేఖని. మరి ఒక్కటేనా? చాలు, నువ్వొక్కదానివే చూసి మురిసిపోవడానికి ఒక్కటి చాలు. సింధు, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. కళ్యాణ్తో నీ పెళ్లి జరగాలంటే నేను చెప్పినట్టు వినక తప్పదు మరి. సరే. దాట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. అయినా శుభలేఖలు నేం చేసుకుంటావే? తొందరలోనే నీ కళ్యాణ్ బావా నీ సొంతం అవుతుంటే. అవును, నా కళ్యాణ్ బావ నాకే సొంతం. నా కళ్యాణ్ బావ నాకు మాత్రమే సొంతం. తొందరెందుకే సుందరవదన, ముందుంది ముసళ్ల పండగ. అన్నపూర్ణ, అన్నపూర్ణ, వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. ఈవేళ పని ఒత్తిడి బాగా ఉంది, అలసిపోయాను. కాస్త నీరసంగా కూడా ఉంది. ఆకలేస్తుంది అన్నపూర్ణ. అయ్యో, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం రెడీగా ఉంది. వద్దన్నపూర్ణ, ఓపిగ్గా లేదు. భోజనం రూమ్లోకి తీసుకురా. అలాగేనండి. నాకు ఆకలిస్తోంది. ఆమ్లెట్ కావాలి. ఆమ్లెట్ కావాలి అన్నాను, వినిపించలేదా?
వేసిస్తానమ్మా. కొంతసేపు ఆగు. మీ మావయ్య గారికి ఆకలేస్తుందన్నారు. ఆయనకి అన్నం పెట్టిన తర్వాత కాదు, ముందు ఆమ్లెట్ కావాలి. నా చేయి ఖాళీగా లేదు. అంత అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళి వేసుకో. ఏంటి, నేను ఆమ్లెట్ వేసుకోవాలా? నో వే. మీరే వెయ్యాలి, నేను తినాలి ఇప్పుడే. సౌందర్య, కావాలని గొడవ చేయకు. గొడవ చేస్తుంది నేనా మీరా? ఆఫ్టర్ ఆల్ ఓ ఆమ్లెట్ చేసేవమని చెప్తే నువ్వు వేయమన్నప్పుడల్లా వేయడానికి, చేయమన్నప్పుడల్లా చేయడానికి నేనేం పని మనిషిని కాదు. మరి సింధు వాళ్ళ ఇంట్లో మీరు చేస్తుందేంటి? పని మంచిగా కాదా? అక్కడ అడ్డమైన చాకరీ చేస్తే లేదు గాని నాకు ఆమ్లెట్ వేసి పెట్టమంటే వచ్చిందా నొప్పి? సౌందర్య, అక్కడ నేను పని మనిషిని. జీతం తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళేం చెప్పినా చేస్తున్నాను. ఓహో, అంటే జీతం డబ్బులు తీసుకుంటే కాని పని చెయ్యరన్నమాట. చెయ్యను. అయితే ఆ ముష్టి 3000 నేను పడేస్తాను. నా ఇంటి పని మంచిగా చెయ్యండి. ఛీ, అత్తగారని అభిమానం ఎటూ లేదు. కనీసం సాటి మనిషిగానైనా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏ పని మంచిగా చేయమంటే రోషం పొడుచుకొచ్చిందా? నేను పని మనిషిని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం లేదు. కానీ నీలాంటి కోడలికి అత్తగారిని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఇప్పుడు మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. నువ్వేం మమ్మల్ని ఉద్ధరించడం లేదు. మాటలు అనవసరం. ఆమ్లెట్ వేస్తారా వెయ్యరా? వెయ్యను. ఈ ఇంట్లో ఇక మీద నువ్వేం చెప్పినా చేయను. చెయ్యాలి, చేసి తీరాలి. నేను ఈ ఇంటికి యజమానురాల్ని. నువ్వు ఈ ఇంటికి మాత్రమే యజమానురాలివి. కానీ ఆయన నా పతిదేవుడు. నా బ్రతుకు ఒక అర్థాన్నిచ్చిన యజమాని, నా యజమాని. ఆయన తర్వాతే నువ్వైనా ఇంకెవరైనా. అడ్డమైన వాళ్ళు వచ్చిపోవడానికి ఇదేవి సత్రం కాదు. ఇది నా ఇల్లు. అర్థమైంది కదా? ఇక వెళ్ళండి. కల్పు, ఏంటి కల్పు, ఏడుస్తున్నావా? పుట్టింటి వారు కష్టాల్లో ఉన్నారని తెలుసు కూడా ఏమాత్రం సహాయం చేసే అవకాశం లేని నాలాంటి ఆడపిల్ల ఒంటరిగా ఏడవడం తప్ప ఇంకేం చేయగలదు? కల్పు ప్లీజ్ ఏడ కల్పు, నువ్వు ఏడిస్తే చూడలేను కల్పు. ఏమండి? ఊరుకో కల్పు, ఊరుకో. మన చేతిలో ఏది లేనప్పుడు బాధపడి మాత్రం ఏ లాభం చెప్పు. ఊరుకో. మా అమ్మ నాన్నల పట్ల ఆ దేవుడు ఎందుకింత నిర్దాక్షిణ్యంగా ఉన్నాడో తెలీదు. వాళ్ళు ఎదుటి వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టిన వాళ్లే కాని ఏనాడు ఎవరిని ఏది ఆశించలేదండి. ఎప్పుడు చూసినా పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ వయసులో ఎన్ని కష్టాలండి, ఎన్నెన్ని అవమానాలు. చివరికి కడుపు నిండా తిండి కూడా తినకుండా. కల్పు, దీనంతటికీ కారణం ఆ సౌందర్య. ఏ రోజైతే ఆ మహాతల్లి ఆ ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి ఆ ఇంటికి శని పట్టింది కల్పు. కావాలనే భావని అర్చని విడదీసింది, వాళ్ళ కాపురంలో నిప్పులు పోసింది. కనీసం పెద్దవాళ్ళని మర్యాద కూడా లేకుండా అత్తేను మావైన కాల్చుకు తింటుంది కలుపు. ఆవిడగారు దాష్టికానికి తట్టుకోలేకే పాపం కృష్ణ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చిచి, అదే వాడదండి. మొగుడొద్దు, అత్తమావలొద్దు, ఆడపడుచు అసలే వద్దు. నిలువెత్తు డబ్బుండి ఏం లాభమండి? ఒంటికై సొంటి కొమ్ములా ఏం బావుకుందావని? కల్పన, ఊరుకోమ్మా. ఎవరి పాపాన వాళ్లే పోతారు. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కానే కారు.
అత్తయ్య. అవునమ్మా, పుట్టింటి మీద నీకెంత ఆపేక్ష ఉందో నాకు తెలీదు. కాని ఏం చేస్తాం, సహాయం చేసే స్థితిలో ఉండి కూడా అన్నిటినీ చూస్తూ ప్రేక్షకుల్లా నిలిచిపోయాం. తప్పదు. అవును కలుపు, అమ్మ చెప్పింది అక్షరాల నిజం. సౌందర్యం రావద్దని చెప్పినా కూడా మనం అక్కడికి వెళ్ళామనుకో, మాట పెరుగుతుంది. ఏమైతే అయిందిలే అని మనం కూడా గయ్యమంటే ఆ బ్రహ్మరాక్షసి ఆ తర్వాత ఆ కోపాన్ని మీ అమ్మా నాన్నల మీదే చూపిస్తుంది. ఇంకా ఇంకా రాచి రంపాన పెడుతుంది. అత్తయ్య, అవునమ్మా, నువ్వు సహాయం చేస్తానన్నా మీ అమ్మా నాన్నలు వద్దండానికి ఆవిడిగారు నిన్ను నోటికొచ్చినట్టు తిడుతున్నా మనం మౌనంగా ఉండిపోవడానికి అదే ముఖ్య కారణం. అంటే అన్నీ తెలిసి కూడా మనం ఊరుకోవాలా? తప్పదమ్మా. అవును కలుపు, ఇప్పుడు ఆవిడ గారు హవా నడుస్తుంది కదా, నడవని. ఎన్నాళ్ళు నడుస్తుందో మనమో చూద్దాం. ఒక్క మాట చెప్తాను వినమ్మా, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏమో, కష్టసుఖాలు కావడికుండల్లాంటివి. మళ్ళీ మీ వాళ్ళకి మంచి రోజులు రావచ్చు. ఏదో ఒకరోజు కృష్ణ తిరిగొచ్చి ఆ సౌందర్య నోరు మూయించచ్చు. అప్పటిదాకా అక్కడ వాళ్ళు అష్ట కష్టాలు పడుతూ ఇక్కడ నేను నా కన్నీళ్లను దిగమింగుకుంటూ ఉండాల్సిందేనా? ఊరుకోమని చెప్పానా? ఒక పంచే. మొన్న గుళ్ళో పంతులుగారు చెప్తుంటే విన్నాను. పుట్టింటి వాళ్ళు క్షేమంగా ఉండాలని ఈ మాసంలో ఆ సర్వేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిదట. నిజంగానా అత్తయ్య? మా బాగా చెప్పావమ్మా. ఇంకేముంది కలుపు, ఇమీడియట్ గా అష్టోత్తరాలు, సహస్రనామాలు, పొర్లు దండాలు, అభిషేకాలు. మీరే నన్ను వెక్కిరించక్కర్లేదు. మా పుట్టింటి వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం పొర్లు దండాలు పెట్టడమే కాదు, అరచేతిలో దీపం వెలిగించుకొని రోజు ఆ దేవుడికి హారతి కూడా ఇస్తాను. అరచేతిలో దీపం వెలిగించుకున్నా? నువ్వు ఇలా చేస్తే ఎలా కలుపు? మరి రోజు రాత్రిపూట నా చెంప గోముగా నిమిరేది ఎవరు? అమ్మా, నేనేం చెప్పలేదు, నువ్వేమీ లేదు. స్వప్న, 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 నా ఫ్రెండ్ రామ్ వస్తాడు. ఈ చెక్ తనకివ్వు. హలో. రామ్, నేను. నీ చెక్ రెడీగా ఉంది, వెంటనే వచ్చి తీసుకో. కళ్యాణ్, నేను ఏంటి? అది కాదు, అనవసరంగా నీకు ఇబ్బంది కలిగించడం ఎందుకు అని. పైగా ఇప్పుడు నేనున్న పరిస్థితిలో బిజినెస్ చేయడం అంటే వద్దు. హలో, నేను ఫోన్ చేసింది అరిగిపోయిన రికార్డులాగా వద్దు వద్దనే నీ మాటలు వినడానికి కాదు, నీ చెక్ రెడీగా ఉందని చెప్పడానికి. చెప్పు, ఎప్పుడు వస్తున్నావు? కళ్యాణ్, నేను ఎందుకు చెప్తున్నానో వినను. నేను అర్జెంటుగా హాస్పిటల్కి బయలుదేరాలి. చెక్కుని స్వప్నకి ఇచ్చి వెళ్తాను. మాట్లాడకుండా వచ్చి తీసుకెళ్ళు. కళ్యాణ్. ఏంటి సార్, తమరునొచ్చి చెక్కు తీసుకోమన్నా నన్ను ఫీల్ అవుతున్నారా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, నేనే మీ ఇంటికి వచ్చి ఇవ్వాలంటే అలాగే ఇస్తాను. చచ్చా, అలాంటిదేం లేదు. లేకపోతే ఇంకేంటి చెప్పు. నువ్వు వస్తున్నావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. అది ఇప్పుడు రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అనిపించుకున్నాం. బాయ్ బాయ్. స్వప్న, విన్నావు కదా, ఎలాగైతేనే రామ్ చెక్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇది ఈ డైరీలో పెడుతున్నాను, తను రాగానే ఇచ్చేసాయి. ఏమండి? ఏంటి?
ఏం లేదు. స్వప్న, రామ్ గురించి నీతో చాలా చెప్పాలి. హాస్పిటల్ నుంచి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇక నేను బయలుదేరుతాను.